ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. తెలుగు నెలలో చివరి నెల పాల్గొన మాసం. ఈ పాల్గొన మాసానికి చాలా విశిష్టత కలిగి ఉంటుంది. ఫిబ్రవరి 28 పాల్గొన మాసం ప్రారంభమై మార్చి 29తో ముగిసిపోతుంది. ఈ నెల రోజులు చాలా పవిత్రమైన రోజులు. ఎందుకంటే ఈ పాల్గొన మాసంలోనే ఎంతోమంది దేవతలు జన్మించారు. కాబట్టి ఇంతటి దివ్యమైన పాల్గొన మాసం ప్రతి ఒక్కరు కూడా కొన్ని నియమాలు పాటించాలి. పాల్గొన మాసంలో చేసే పూజలకు అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాల వల్ల జీవితంలో ఉన్నత స్థానానికి వెదుగుతారు. ముక్కోటి దేవతల ఆశీర్వాదాలతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. పాల్గొన మాసం పూజా విధానం, పాల్గొన మాస నియమాలు, ఇలా ఎన్నో విషయాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. పాల్గొన మాసం, ఈ శక్తివంతమైన పాల్గొన మాసంలోనే శ్రీరాముడు లంకకు బయలుదేరాడట. అలాగే సంపదలకు దేవతలైన లక్ష్మీదేవి ఈ పాల్గొన మాసంలోనే జన్మించింది. ముఖ్యంగా ఈ పాల్గొన మాసంలో శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవిని అలాగే శివుడిని పూజించాలి. పాల్గొన మాసంలో వచ్చి ప్రతి సోమవారం రోజున పరమేశ్వరుని పూజిస్తే భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా కుటుంబమంతా కూడా సుఖ సంతోషాలతో జీవిస్తారు. అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం ఇంకా శక్తివంతమైనది. లక్ష్మీదేవి జన్మించిన ఈ పాల్గొన మాసంలో లక్ష్మీదేవికి ప్రీతికరమైన శుక్రవారం నాడు ఎవరైతే ఇంట్లో పూజలు చేస్తూ ఉంటారో అలాంటి వారికి విపరీతమైన ధనలాభం కలిసి వస్తుంది. కాబట్టి ఈ పాల్గొన మాసంలో వచ్చి ప్రతి శుక్రవారం తప్పకుండా లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీ కటాక్షంతో త్వరలోనే ధనవంతులవుతారు. ఈ నెలలో ఒక్కసారైనా సరే ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించి ఉసిరి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఈ పాల్గొన మాసంలో ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు అలాగే పసుపు వేసి ఇంటిని శుభ్రం చేస్తే ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. తమలపాకులు ధనాన్ని ఆకర్షిస్తాయి. లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో తమలపాకు ఒకటి. కాబట్టి ఈ పాల్గొన మాసంలో వచ్చే ఏదైనా శుక్రవారం నాడు కొన్ని తమలపాకులు తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. ఇంటి గుమ్మానికి తమలపాకులు కడితే మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది. డబ్బు పరంగా స్థిరపడతారు. ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ పాల్గొన మాసంలో లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఈ పాల్గొన మాసంలోనే లక్ష్మీదేవి జన్మించింది కాబట్టి లక్ష్మీదేవి చిత్రపటాన్ని మీ ఇంటికి తెచ్చుకుంటే స్వయంగా అమ్మే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టినట్టే. ఇంటికున్న పేదరికం మొత్తం తొలగిపోయి అకస్మాత్తుగా ధనలాభం మీకు చేకూరుతాయి. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. ఈ పాల్గొన మాసం నెల రోజుల పాటు మీ ఇంటి గుమ్మం పచ్చగా ఉంచాలి. ఇంటి గుమ్మానికి పసుపు రాసి నిండుగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఏ గుమ్మం అయితే పచ్చగా ఉంటుందో అలాంటి ఇళ్లలోకి దేవత అడుగు పెడతారు. స్వర్తి గుర్తు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ పాల్గొన మాసంలో ఇంటి గుమ్మం ముందు స్వర్తి గుర్తును గీయండి. ఇంటికి ముందు స్వర్తి గుర్తు ఉంటే మీ ఇంట్లోకి దారిద్ర్య దేవత ప్రవేశించకుండా మీ ఇంట్లో దేవతలు సంచరిస్తూ ఉంటారు కూడా. ఈ పాల్గొన మాసంలోనే చంద్రుడు జన్మించాడు. కాబట్టి ఈ పాల్గొన మాసంలో ప్రతిరోజు రాత్రి సమయంలో చంద్రుణ్ణి దర్శించి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ కూడా త్వరగా నెరవేరుతాయి. శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవికి నిమ్మకాయలు అంటే చాలా ఇష్టం కూడా. కాబట్టి ఈ నెలలో ఇంట్లో పూజలు చేసేటప్పుడు ఒక నిమ్మకాయను మీ పూజ గదిలో ఉంచి ఆ నిమ్మకాయ పైన పసుపు కుంకుమలు వేస్తూ ఏదైనా మీ మనసులోని కోరికను కోరుకోండి. పాల్గొన మాసంలో ఇలా చేస్తే మీకున్న కోరికలన్నీ కూడా నెల రోజుల్లోనే తీరిపోతాయి. అలాగే మనలో చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు. ఇంట్లో డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇలా ఎన్నో సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. అలాంటి వారు ఈ మాసంలో ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పును వేసి మీ ఇంట్లో ఎక్కడైనా సరే ఒక మూలన ఉంచండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది.
దేవతలకు అలాగే కాకులకు ఇలా దగ్గర సంబంధం ఉంది అంటారు. కాబట్టి దేవతలు జన్మించిన ఈ పాల్గొన మాసంలో మీ ఇంటి ముందుకు పక్షులు కానీ కాకులు కానీ వస్తే వాటికి బియ్యం గింజలు వేయండి. మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా సిరి సంపదలతో జీవిస్తారు కూడా. అలాగే మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి పంచదార వేయండి. ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే చాలా మంచిది కూడా. కాబట్టి నల్ల చీమలకు పంచదార వేస్తే మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ మాసంలో మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఈ నెలలో మాంసాహారం తింటే జీవితాంతం డబ్బు కష్టాలు రావచ్చు. ఈ నెలలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం కూడా ఉంటుంది. కాబట్టి ఈ పాల్గొన మాసంలో మీ పూజ గదిలో శ్రీ యంత్రాన్ని పెట్టుకోండి. శ్రీ యంత్రానికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఏ ఇంట్లో అయితే శ్రీ యంత్రం ఉంటుందో అలాంటి ఇళ్లల్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది. అలాగే ఈ నెలలో వచ్చి ప్రతి శనివారం నాడు ఏదైనా దేవాలయానికి వెళ్ళి ధ్వజస్తంభం చుట్టూ 5 ప్రదక్షిణ చేస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ నెలలో వచ్చి పౌర్ణమి రోజున కల్లుప్పును కొన్ని మీ ఇంటికి తెచ్చుకుంటే ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. పాల్గొన మాసంలో చేసే దానాలకు 1,000,000 రెట్లు పుణ్య ఫలితం లభిస్తుంది అంటారు. ముఖ్యంగా ఈ మాసంలో వచ్చి ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజిస్తే ఆయుష్ ఆరోగ్యాలు కలుగుతాయని నమ్మకం కూడా. ఈ మాసంలో ఈ నియమాలన్నీ ఎవరైతే పాటిస్తారో అలాంటి వారి ఇళ్లల్లో అష్టైశ్వర్యాలతో నిండిపోతారు. ఎంతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. విన్నారు కదండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.